తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ఏకఛత్రాధిపత్యంగా దక్కన్ పీఠభూమిని శతాబ్దాల తరబడి పరిపాలించి శత్రుమూకలను ఎదుర్కొని మన తెలుగు నేలను ఒక సువిస్తార రాజ్యంగా ఏర్పాటు చేసిన కాకతీయులు 11వ శతాబ్ద కాలంలో రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఓరుగల్లును పరిపాలించారు. ఈ కాకతీయుల పరిపాలన గురించి సార్ కొన్ని చెప్తాడు మనకు. సార్ కొన్ని చెప్పండి సార్. కాకతీయులు అనగానే మనకు టీ క్యూబ్, టెంపుల్, టౌన్, ట్యాంక్ అని ఇట్లా అంటాము. అంటే ఒక చెరువును నిర్మించారు, ఒక దేవాలయం నిర్మించారు, ఒక నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం ఉన్నది వరంగల్ జిల్లా ఏకశిల అని పిలిచే ఒక ఎత్తైన ఏకరాతి గుట్ట పైన ఉన్నాము. దీన్ని ఏకశిల అంటాము. ఈ ఏకశిల కేంద్రంగా విస్తరించిన నగరం కాబట్టి ఏకశిలా నగరం అంటాం. అంత చారిత్రకమైన నేపథ్యం ఉన్న ప్రాంతము. ఈ ఏకశిలకు కూడా దిగువన చెరువు ఉంటుంది. ఈ పక్కనే పేద కాకతీయుల నాటి ల్యాండ్ మార్క్, కాకతీయులకు ఐడెంటిటీ కల్పించిన పెద్ద దేవాలయం ఉంటుంది. అది డ్యామేజ్ అయి కూలిపోయింది. అంటే ఇక్కడే ఒక టెంపుల్ ఉంది, ఇక్కడే ఒక ట్యాంక్ ఉంది, చుట్టూ టౌన్ కూడా ఉంది. దీన్ని కేంద్రంగా చేసుకొని చుట్టూ 7 కోటలు నిర్మించబడ్డాయి. మనకైతే చాలా స్పష్టంగా రాతికోట, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ రాతికోట ఇప్పటికీ కనిపిస్తుంది. మేము వెళ్ళేటప్పుడు కూడా రాతికోట చూస్తాం. ఇట్లాంటి అనేక ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.